హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 12వ భాగాన్ని వినేద్దాం. గుడి రావడంతో ఆటో దిగి ఆటో వాడికి డబ్బులిచ్చి గుడి లోపలికొచ్చింది నందు. దేవునికి దండం పెట్టుకొని అలా గుడి మెట్ల మీద కూర్చుంది. హర్ష మాటల వల్ల కోపం గుర్తు చేసుకుని తనలో తాను బాధపడుతుంది. చెంప మీద చెయ్యి వేసుకుని అలా శూన్యంలోకి చూస్తోంది. అప్పుడే లోపలికొచ్చాడు కరణ్ ఇంకా అరుణ్. ఏంట్రా పొద్దున్నే గుడికి తీసుకొచ్చావు? నీ భక్తితో నన్ను చంపుతున్నావు కదరా అని విసుక్కున్నాడు కరణ్. గుడికి అందమైన అమ్మాయిలు వస్తారు కదా, అందుకే గుడికొచ్చాను. అబ్బా, అందమైన అమ్మాయి కనిపించింది అని వెళ్ళి ఐ లవ్ యూ చెప్పావు కనుక గుడి అని కూడా చూడకుండా పిచ్చి కొట్టుడు కొడుతుంది. నీకేంట్రా, నువ్వు ఎన్నైనా చెప్తావు. నీ ఏడుపేంట్రా ఇప్పుడు? నాకంటూ ఆశలు ఏమీ లేవు బావా. ఒక మంచి అందమైన అమ్మాయి నా జీవితంలోకి వస్తే చాలు. అంతకు మించి నాకేం వద్దు. హ్మ్. నువ్వు మారవు. ఎప్పుడు చూసినా పెళ్ళి పెళ్ళి అంటూ ఉంటావు. హా, అనకపోతే ఏంటి బాబు? నీకేం తక్కువ? నీ హైట్‌కి, నీ పర్సనాలిటీకి, నీ కలర్‌కి ఏ అమ్మాయి అయినా సరే ఇట్టే చిటికలో పడిపోతుంది. కానీ నేను అలా కాదు కదా! ట్రై చేసుకోవాలి. ఏం చేస్తాం? అంటూ మాట్లాడుతున్న అరుణ్ నందుని చూసి షాక్ అయ్యాడు. ఏంట్రా సడన్‌గా అలా అయిపోయావు? చిచ్చర పిడుగు గుడికొచ్చిందేంటా అని. చిచ్చర పిడుగా? ఎవర్రా? ఇంకెవరు? ఆ అమ్మాయి అదేరా నిన్న కాలేజీలో ఎమ్మెల్యే కొడుకుని ధర్మాన్ని కొట్టింది కదా తను అని నందుని చూపించాడు అరుణ్. మెట్ల మీద చెంపపై చెయ్యి వేసుకుని ఏదో ఆలోచిస్తున్న నందు ఆ క్షణం కరణ్ కంటికి తను ఒక బాపు బొమ్మలానే కనిపించింది. కరణ్? హా అంటూ అరుణ్ పిలుపుతో తేరుకున్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏమీ లేదు, చిచ్చర పొడుగు ఇక్కడ ఎందుకు ఉందని. ఏమో, నాకేం తెలుసు. అయినా తనకి పెళ్ళయింది కదా, ఎందుకొచ్చిన గొడవ? నిన్న ధర్మగాడికి మాటలతోనే చెమట పట్టించింది. ఏ మాత్రం వాడు ఇంకా ఎక్కువ మాట్లాడినా అక్కడే చెంప పగిలేలా కొట్టి పడేసేది అని అరుణ్ అనగానే కరణ్ తనలో తను నవ్వుకున్నాడు. ఏంట్రా నవ్వుకుంటున్నావు? ఏమీ లేదు, నువ్వు చెప్పింది నిజమే. ఏ మాత్రం వాడు ఎక్కువ చేసినా నిజంగానే కొల్లబొడి చేసేదేమో అని ఇద్దరూ లోపలికొచ్చి దేవునికి దండం పెట్టుకున్నారు. పూజారి గారు ఇచ్చిన హారతి తీసుకుని ఇద్దరూ బయట కూర్చొని ప్రసాదం తింటూ నందుని చూశారు. వచ్చినప్పుడు ఎలా కూర్చుందో ఇప్పుడు కూడా ఆమె కదలకుండా అలానే కూర్చునేసరికి కరణ్ తదేకంగా నందుని చూశాడు. ఎందుకలా ఉంది అనుకుని ప్రసాదం తింటూ చెంప మీద చేతిని తీసిన నందుని చూసి షాక్ అయ్యాడు. ఏంటి, తన చెంప అంత ఎర్రగా ఉంది అనుకున్నాడు. ఏంట్రా తినకుండా అలా చూస్తున్నావు? ఏం లేదు. చెంప నొప్పిగా ఉండడంతో బాధగా కంట్లో తడి తుడుచుకుని ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసింది. హలో అత్తమ్మా. నందు, ఎలా ఉన్నావు? బాగున్నాను అత్తమ్మ, మీరెలా ఉన్నారు? బాగున్నాం. కాలేజీకి వెళ్ళావా? హా అత్తమ్మ, గుడికొచ్చాను. గుడి చూసుకొని అట్నుంచి అట్టే కాలేజీకి వెళ్తాను. అమ్మా నాన్న బాగున్నారా? అందరూ బాగున్నారు. సరే అత్తమ్మ, ఉంటాను. అంతేనా? చెప్పడానికి ఇంకా ఏమీ లేదా? ఇంకేముంది అత్తమ్మ, చిన్నగా నవ్వుతూ అంది నందు. వాడికి నీకు గొడవ అయిందా? సూటిగా అడిగిన గగన్ గారి మాటలకి నందు తల మీద చెయ్యేసుకుని మంగి అప్పుడే ఫోన్ చేసి చెప్పేసిందా? నందు, అత్తమ్మ చెప్పు. వాడు కొట్టాడా? లేదత్తమ్మా. ఏయ్, అబద్ధాలు ఆడాడంటే నేనే వచ్చి కొట్టేస్తాను. అత్తమ్మా, నా మొగుడు నన్ను కొట్టకపోతే ఇంకెవరిని కొడతాడు అన్న నందు మాటకి దగ్గరలోనే కూర్చొని ప్రసాదం తింటూ ఈ మాటలు వింటున్న కరణ్ అలానే చూశాడు. నందు, చెప్పాను కదా అత్తమ్మా, మా ఆయనకి నాకు మధ్యన ఎన్నో గొడవలుంటాయి. గొడవలు సర్దుమణిగితే అన్నీ మామూలే. నువ్వు మళ్ళీ బావకి ఫోన్ చేసి గొడవ పడుకు, ఉంటాను. కాలేజీకి టైం అవుతుంది. నందు, ప్లీజ్ అత్తమ్మ కాసేపు అంటూ నందు చెప్పలేక ఆగిపోయింది. గగన గారికి అర్థమైంది నందు బాధపడుతుందని. సరే ఉంటాను అని గగన ఫోన్ పెట్టేగాని చెంపల మీద కారుతున్న కన్నీటిని తుడుచుకుని బాధగా దేవుని వైపు చూసింది. చెయ్యని తప్పుకి నాకెందుకు ఈ శిక్ష అనుకుంది. ఆమె చెంపపై దెబ్బ చూసిన కరణ్కి స్పష్టంగా అర్థమైంది నందు తన హస్బెండ్తో గొడవ పడింది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఓదార్చాలనుకున్నాడు కానీ ఆ సాహసం చేయలేకపోయాడు. రే కరణ్. హా చెప్పు, నందుని చూస్తూనే అన్నాడు. పదరా, కాలేజీకి టైం అవుతుంది. వెళ్దాం గాని అప్పుడే కాదు. ఏ ఎందుకు? వెళ్ళి ఏం చేస్తాం? కూర్చొని అమ్మాయిల్ని ఏడిపించడమేగా. అదేదో గుడిలో కాసేపు కూర్చుందాం అని కరణ్ అనగాని అరుణ్ ఒక్కసారిగా కూర్చున్న వాడల్లా పైకి లేచి ఆకాశం వైపు చూశాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? వాతావరణం ఎలా ఉందా అని. ఏ ఎందుకు? గుడి అంటేనే చిరాకు పడే నువ్వు ఈ రోజు నీ అంతట నువ్వే గుడిలో కాసేపు ఉందామనేసరికి షాక్గా అనిపించింది. ఏడ్సావులే, మూసుకొని కూర్చో అని కరణ్ నందుని చూస్తాడు. చాలాసేపు గుడి మెట్ల మీదే కూర్చొని ఆలోచనల నుంచి బయటకొచ్చి తన బ్యాగ్ తీసుకుని బయటకొస్తుండగా ఇంతలో ఒక గురీచి ఆమెకి ఎదురుగా వచ్చారు. నందు ఏం అర్థం కాకుండా చూసింది.
నువ్వు కోరుకున్నది నీకు దక్కదు. కానీ నువ్వు ఊహించని విధంగా నీ జీవితం మలుపు తిరుగుతుంది. నువ్వు కావాలని వచ్చిన వాళ్ళని బాధ పెడతావు కానీ చివరికి నీ జీవితం ఎవ్వరూ ఊహించని విధంగా సంతోషంగా ఉంటుంది. అప్పటి వరకు ఈ కష్టాలు తప్పవు అంటూ గురీజీ అనగానే నందు ఏం అర్థం కాకుండా చూసింది. నాకు కష్టాలేంటి గురీజీ గారు? నా జీవితం ఎవరూ ఊహించని విధంగా మలుపు తిరగడం ఏంటి? హ్మ్. ముందు ముందు నీకే అర్థమవుతుంది. నీకు తెలియకుండానే ఒక రక్షణ కవచం నీకు తోడుగా ఉంది. కానీ గుర్తించలేవు అని గురీజీ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళగానే నందుకేం అర్థం కాకుండా బయటకొచ్చింది. ఏం మాట్లాడుతున్నారు గురీజీ గారు అనుకుని ఆలోచిస్తూ ఆటో ఎక్కింది. రే అరుణ్! హా మామ చెప్పు. పద కాలేజీకెళ్దాం. అప్పుడేనా? చాలాసేపు కూర్చున్నాం. పద ఇప్పటికే లేట్ అయింది అని అరుణ్ మాటలు పట్టించుకోకుండా కరణ్ వేగంగా బయటకొచ్చి బండి స్టార్ట్ చేశాడు. ఏంటో వీడికి ఏమైందని ఉన్న ఫలంగా బయటకొచ్చాడు అనుకుని గబగబా బండెక్కాడు అరుణ్. కరణ్ నందు ఎక్కిన ఆటోని ఫాలో అవ్వాడు. రేయ్ మనం వెళ్ళాల్సింది ఇటు కాదు కదా. ఏ రూట్లో వెళ్తే ఏమైంది? మనం వెళ్ళేది కాలేజీకి సరేనా? హ్మ్. చరిత ఆనందం అంతా ఇంత కాదు. అర్జున్ తనకి నచ్చిన కలర్ చీర ఇచ్చేసరికి తెగ మురిసిపోతూ హాల్లో కూర్చుని తనలోను తాను సెగ సిగ్గుపడిపోయింది. ఏంటే ఆ సిగ్గు? ఏమీ లేదు అమ్మమ్మ. బావ నా కోసం ఇంత స్పెషల్ గిఫ్ట్ ఇస్తాడని అస్సలు అనుకోలేదు. ఇంతకీ నీ సంతోషం వాడు చీరొచ్చినందుకా? బంగారం కొన్నందుకా? అని భారతమ్మ గారు అడగగాని అప్పుడే నిద్రలేచి బయటొచ్చిన అర్జున్ చరిత వైపు చూశాడు. తను చూసింది నిజమా కాదా అన్న భ్రమలో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని 2 నిమిషాలు మర్చిపోయాడు. ఎంతో అందంగా ఉంది చరిత. చెప్పవే, వాడు బంగారం ఇచ్చినందుకే కదా నీకంత సంతోషం? అని భారతమ్మ గారు మరోసారి అడిగేసరికి అర్జున్ ఈ లోకంలోకొచ్చి చరిత వైపు చూసి, ఈ కోతి దానికి ఏమిచ్చినా భూమి మీద నిలబడదు కదా! అలాంటిది బంగారం ఇచ్చాను కదా! ఇంకా ఈ రోజంతా ఇది ఆకాశం పైన నడుస్తూ డాన్స్ ఏస్తుంది అనుకుని నవ్వుకున్నాడు. బంగారం ఇచ్చినందుకు నాకెందుకమ్మమ్మ అంత సంతోషం? మరి? బావ నాకు బంగారం, డబ్బు ఏమిచ్చినా నాకంత సంతోషం రాదు. తను 100 రూపాయలు పెట్టి గాజులు కొన్నా చాలు. అదే నాకు వేల కోట్లతో సమానం. బావ ఇది నాకు మంచి మనసుతో ఇచ్చాడు. చెప్పాలంటే ఈ గోల్డ్ ఏమీ నాకు నచ్చలేదు. తను కొన్న ఈ చీరే నాకు బాగా నచ్చింది. అందుకే నాకంత సంతోషంగా ఉంది అని చరిత అనగానే అర్జున్ ఆశ్చర్యపోయాడు. బావంటే అంతిష్టమా? ఇష్టమేంటమ్మమ్మ? చిన్నప్పటి నుంచి తనే కదా అన్నీ. ఇప్పుడు చెప్పు, బావిచ్చిన చీర బావుందా? గోల్డ్ బావుందా? వాడిచ్చిన బహుమతి కంటే చీర కట్టుకోగానే నీ ముఖంలో కనిపిస్తున్న ఆ సంతోషం బాగా నచ్చింది. ఇలా వాడు నిన్ను చూశాడంటే నిజంగానే మురిసిపోతాడు. నాకు తెలుసమ్మమ్మ, బావకి నేనంటే చాలా ఇష్టమని. సరే అత్తమ్మ పాయసం తినడానికి పిలిచింది, తినేసొస్తాను అంటూ అర్జున్ ఇచ్చిన చీరని చూసుకొని నవ్వుతూ చెంగు చెంగుమంటూ కిచెన్ రూమ్లోకి వెళ్ళింది చరిత. తన మరదల మాటకి అర్జున్‌కి నోట మాట రాలేదు. ఆలోచిస్తూ తన రూమ్‌కొచ్చి ఫ్రెష్ అయ్యడానికెళ్ళాడు. అవును, వల్లి ఏది? తెలీదత్తమ్మా, పాయసం అన్నావు ఎక్కడా? ఇదిగో అంటూ గాయత్రి చరితకి పాయసం పెట్టి, తినేసి బావకి కాఫీ ఇచ్చేసిరా చెప్పు వాడికి కూడా గుడికెళ్ళాలని. హా! సరే. గుడికి వల్లి వస్తుందా? హా! వస్తుంది. తనని నేను పిలుస్తాను. నువ్వు బావ తొందరగా రండి. అత్తా! ఏంటే? వల్లి ఎందుకో సంతోషంగా లేదు కదా? సంతోషంగా లేకపోవడం ఏంటే? ఏమో వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. తన ఫేస్ చూస్తుంటే ఎందుకో బాధపడుతుందనిపిస్తుంది. నీకన్నీ అలానే అనిపిస్తాయిలే కానీ, ముందు కాఫీ ఇవ్వవే బావకి. బావ ఇంకా లేవలేదు కదా! లేచాడు. తన రూమ్ కూడా వెళ్ళాడు. అవునా? నీకెలా తెలుసు? చరిత వద్దులే వెళ్తున్నాను అంటూ చరిత వెళ్ళగానే ఇది పైకి అల్లరిగా ఉంటుంది కానీ ప్రతి ఒక్కరిని గమనిస్తుంది. వల్లి బాధపడుతుందని దీని మనసు కనిపించిందంటే వల్లిని గమనించాలి. అయితే తనెందుకు బాధపడుతుందో మనసులో అనుకుంది గాయత్రి. ఇక్కడ రూమ్‌కొచ్చిన చరిత అర్జున్ టవల్‌తో బయటికి రావడం చూసి షాక్ అయింది. అదేంటి బావా అలా వచ్చేసావు? 2 కళ్ళు పెద్దవి చేసి అడిగింది. ఏయ్! నువ్వేంటి పర్మిషన్ లేకుండా నా రూమ్‌కొచ్చావు? నాకేం తెలుసు తమరిలా దర్శనమిస్తారని అంటూ నవ్వుతూ అర్జున్ ముందుకొచ్చి ఎలా ఉన్నాను బావా? 2 కళ్ళు ఎగరేసి అడిగింది. ఆమె అంతలా దగ్గరకొచ్చేసరికి అర్జున్ చరితని స్లో మోషన్‌లో చూశాడు. నిజంగానే బుట్టబొమ్మలా ఉంది. బావా చెప్పు. చాలా అందంగా ఉన్నావురా అంటూ ఆమె తల నిమిరాడు. నిజంగానా? అవును చరిత. థ్యాంక్ యూ బావా. అర్జున్ వర్మ టేస్ట్ అంటే ఏమనుకున్నావు మరి? మా బావతో మామూలుగా ఉండదు అంటూ గర్వంగా చరిత అనేసరికి అర్జున్ నవ్వుతూ చూశాడు. అబ్బా బావా అలా నవ్వకు. హార్ట్ కిల్ అయిపోతుంది. సరే గాని ముందు కాఫీ తాగు. చేతిలో అదేంటే? ఇదా? అత్త నాకు పాయసం చేసింది. ఏంటి? పాయసమా? అంటూ ముందడుగు వేశాడు. హా! అమ్మా! ఇదంతా నాకు. నీకస్సలు పెట్టను. కావాలంటే కిందికెళ్ళి తెచ్చుకో. రాక్షసి! ఒక స్పూన్ అయినా పెట్టు.
సరే పెడతానులే కానీ ముందు నువ్వు నాకు తినిపించు. అప్పుడే పాయసం పెడతాను. ఏంటి ఆర్డరా? అవును. ఉఫ్! నీకనవసరం గిఫ్ట్ ఇచ్చి తప్పు చేశానే. ఆ! చేశావులే పెద్ద. నువ్విచ్చేసావు గిఫ్ట్ ఇంకా ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వరేమో అని. ఏయ్! దెబ్బలు పడతాయి ఎక్కువ మాట్లాడావంటే అని చరితకి పాయసం పెట్టాడు. హ్మ్. చాలు బావ ఇదంతా నువ్వే తినేయ్. అదేంటే మొత్తం నన్నే తినమంటున్నావు? అత్త నాకు తినిపించింది. ఇది నీకోసమే తెచ్చాను అని చరిత అనగానే అర్జున్ నవ్వుతూ చూశాడు. బావా గుడికొస్తావు కదా! ఏ వద్దా? అది కాదు. నీకు నేనే డ్రెస్ తీస్తాను. ప్లీజ్ బావా అంటూ చరిత అల్లరి చేసేసరికి షబ్బా! పొద్దున్నే నీ శాడిజం ఏంటే? సరే తీ అని పాయసం తింటూ వల్లి ఇంకా లేవలేదా? ఇంకా రూమ్ నుంచి బయటికే రాలేదేంటి? అనుకుని చరిత ఆ! బావా ఏంటి? కబోర్డ్ ఓపెన్ చేస్తూ అరిచింది. వల్లి ఇంకా లేవలేదా? లేచింది బావా. మార్నింగే నా రూమ్‌కొచ్చి విష్ చేసింది కూడా. అర్జున్ డ్రెస్ తీస్తోంది. రూమ్‌కి వచ్చిందా? అవును. కానీ ఈ డైరీ ఏంటి బావా? ఏం డైరీ? పాయసం కంప్లీట్ చేసి బౌల్ పక్కన పెట్టి డ్రెస్సింగ్ రూమ్‌కొచ్చి చరిత చేతిలో ఉన్న డైరీ చూసి షాక్ అయ్యాడు. ఏయ్! ఎందుకు తీసావ్? ఇటివ్వు. లేదు నేను చూస్తాను అంటూ నవ్వుతూ చరిత డైరీ ఓపెన్ చేయబోతుంటే అర్జున్ అమాంతం చరిత చేతిని పట్టుకుని ఫోర్స్‌గా తన మీదకి లాక్కున్నాడు. గువ్వపిట్టలా అతని ఎదపై వాలిపోయి పెద్ద పెద్ద కళ్ళతో అర్జున్ని చూసి బావా అంటూ మెల్లగా పిలిచింది. ఆమె పిలుపుకి సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు అర్జున్. ఎందుకో ఆ క్షణం మాటలు రాలేదు అర్జున్‌కి. బావా అలా చూస్తున్నాడని ఊహించని చరితకి చెమటలు పట్టేసింది. బావా అంటూ మరోసారి పిలిచింది. దెబ్బకి లోకంలోకొచ్చిన అర్జున్ వెంటనే చరితను వదిలి ఏయ్ నా డైరీ ఇవ్వు. ఏంటి బావా నా దగ్గర కూడా సీక్రెట్సా? మరి అంతే కదా! నిజం చెప్పు ఏముంది ఈ డైరీలో? అన్నీ నీకు చెప్పాలా? మూసుకొని డైరీ ఇవ్వవే అంటూ చరిత చేతిలో డైరీ లాక్కున్నాడు. చరిత అలానే చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? ఏమీ లేదు బావా. చిన్నప్పటి నుంచి నా దగ్గర ఏ విషయం దాచని నువ్వు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావు కదా! అందుకే అలా చూశాను. అయినా నీకు నచ్చంది నేనెందుకు చేస్తాను బావా? ఎందుకో చరిత మాటలకి అర్జున్ మనసు చివుక్కుమంది. బావా మళ్ళీ ఏంటే? నా కోసం ఈ బట్టలు వేసుకోవా? అంటూ అతని కోపం ఎంతో ప్రేమగా కొన్న పట్టు పంచ అర్జున్ చేతికిచ్చి నాకు తెలుసు నీకిష్టం ఉండదని. కానీ ప్లీజ్ నా కోసం వేసుకో బావా. నేను బయట వెయిట్ చేస్తాను. సరే. థాంక్స్ బావా అంటూ నవ్వుతూ బయటకొచ్చింది చరిత. అర్జున్ ఒక్కసారిగా తల వదిలించుకుని ఆలోచిస్తూ రెడీ అయి బయటకొచ్చాడు. బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తున్న చరితను చూసి నువ్వేంటే ఇంకా నా రూమ్‌లో ఉన్నావు? ఏ ఉండకూడదా? అబ్బా! గుడికి టైం అవుతుందన్నావు విసుగ్గా అన్నాడు. అబ్బా బావా విసుక్కోకు. నీకోసం ఒకటిద్దామనే వచ్చాను. ఏంటే కొంపదీసి మర్డర్ గాని చేస్తావా ఏంటి? ఊరుకో బావా అంటూ నవ్వుతూ అర్జున్ చేతికి వాచ్ పెట్టింది. దీనికోసం చాలా ట్రై చేస్తున్నావు కదా! అందుకే కష్టపడి మరీ సాధించాను అంటూ అతనికి ఎంతో ఇష్టమైన బ్రాండెడ్ వాచ్ చేతికి పెట్టింది. అర్జున్ అలానే చూస్తాడు. ఏంటి బావా అలా చూస్తున్నావు? నచ్చలేదా? లేదురా చాలా బావుంది అంటూ నవ్వుతూ చరిత తల నిమురుతూ నువ్వు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి. నువ్వు పక్కనుంటే చాలు బావా. చరిత సంతోషం అంతా ఇంత కాదు. పద అందరూ మన కోసమే వెయిట్ చేస్తున్నారు. అర్జున్ చేతిని పట్టుకుని బయటకొచ్చింది చరిత. అప్పటి వరకు ఏడుస్తూ గుడికి టైం అవుతుందని గాయత్రి గారు పిలవడంతో ఫేస్ వాష్ చేసుకుని బయటకొచ్చిన వల్లి పట్టుబట్టల్లో నడిచి వస్తున్న అర్జున్ చరితలను చూసి షాక్ అయింది. హాయ్ వల్లి వస్తున్నావా గుడికి? హా అంటూ అర్జున్ ముఖం చూడకుండా ముందుకు నడిచింది వల్లి. అర్జున్‌కి అర్థమైంది వల్లి కోపంగా ఉందని. హర్ష మాటకి ఆ రోజంతా బాధపడుతూనే ఉంది నందు. కాలేజ్ అవడంతో తన బ్యాగ్ తీసుకుని బయటకొచ్చిన నందు కార్ కోసం వెయిట్ చేసింది కానీ ఎంతకీ కార్ రాకపోవడంతో ఆటో రావడం చూసి ఆటో ఎక్కింది. ఇదేంటి కార్ రాలేదు? ఫోన్ చేస్తే బాబాయ్ లిఫ్ట్ చేయడం లేదు అనుకుని ఆలోచనలో ఉండంగానే ఇల్లు రావడంతో ఆటో దిగి వాడికి డబ్బులిచ్చి లోపలికొచ్చిన నందు ఎందుకో వెనక్కి తిరిగి చూసింది. ఏంటమ్మా లోపలికొచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు? ఎవరో నన్ను ఫాలో అవుతున్నారనిపించింది. అవునా? ఉండండమ్మా చూస్తాను అంటూ మంగి బయటకొచ్చి చుట్టూ చూసింది. వీధి చివర కూడా ఎవరూ లేరు కదమ్మా! మీరేదో భ్రమపడి ఉంటారు పదండి లోపలికి. అని నందు లోపలికెళ్లారు. రేయ్! ఏంట్రా? నువ్వు పొయ్యి పొయ్యి ఆ చిచ్చర పిడుగుని ఫాలో అయ్యావు? అరుస్తూ అన్నాడు అరుణ్. ఫాలో అవ్వాలని అనిపించింది. అవ్వాను. అయితే ఏంటి? కరణ్ నిజం చెప్పు. నువ్వు తనని లవ్ చేస్తున్నావు కదా! హ్మ్. అదే అనుకో. కానీ తనకి పెళ్లయిందిరా! తను సంతోషంగా లేదు కదా! నీతో చెప్పిందా సంతోషంగా లేదని? తను చెప్పలేదు. తన కళ్ళే చెప్పాయి. కరణ్! ఎందుకో తను సంతోషంగా లేదని అనిపిస్తుంది. నువ్వు చేస్తుంది తప్పురా. పెళ్ళైన అమ్మాయిని లవ్ చేయడం కరెక్ట్ కాదురా. రేయ్! జస్ట్ వన్ సైడ్ లవ్ అంతే. మార్నింగ్ గుడిలో చూశాను. తన చెంప మీద దెబ్బుంది.
ఉంటే నీకెందుకురా కోపంగా అడిగాడు అరుణ్. ఎందుకో అప్పటి నుంచి తన లైఫ్ కోసం తెలుసుకోవాలనిపిస్తుందిరా. నిజం చెప్పు. మార్నింగ్ గుడిలో కూడా నువ్వు కూర్చుంది నందిత కోసమే కదా? అవును. లవ్ చేస్తే పెళ్లి కాని అమ్మాయిని లవ్ చేయాలి గాని పెళ్ళైన అమ్మాయిని లవ్ చేయడం ఏంట్రా అని అరుణ్ అనగానే కరుణ్ ఏం మాట్లాడలేదు. రేయ్ చూడు, నందితాన్ని చూస్తుంటే అందరి అమ్మాయిలా అనిపించడం లేదు. ఇప్పుడే చూసావు కదా, మన ఇద్దరం ఫాలో అయ్యామో లేదో అనుమానం వచ్చి వెనక్కి తిరిగింది అంటే తను ఎలాంటి మనిషో అర్థం కావడం లేదా? అర్థమవుతుంది. ఏంటి? లవ్ చేస్తే ఇలాంటి అమ్మాయినే లవ్ చేయాలి. కరణ్ నవ్వుతూ అనేసరికి అరుణ్ ఏం మాట్లాడలేదు. ఏంట్రా కోపం వచ్చిందా? లేదు కరణ్, నువ్వు చేస్తుంది తప్పని చెప్తున్నాను అంతే. ఫ్రెండ్‌గా నీకు చెప్పాల్సింది చెప్పాను. ఇంక నీ ఇష్టం అని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. లోపలికొచ్చిన నందు కిచెన్ రూమ్‌కెళ్తున్న మంగిని చూసి, మంగి ఏంటమ్మా? అది ఉదయం బావన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. తన కోపంలో ఉన్నాడు. తన తరపున నేను సారీ చెప్తున్నాను. ఊరుకో అమ్మా! అయ్యగారి మాటలు నేనేం పట్టించుకోను. ముందు మీరు స్నానం చేయండి. చాలా నీరసంగా ఉన్నారు. మంగి ఏంటమ్మా? ఏమనుకోకు ఇలా అంటున్నానని. నాకు బావకి మధ్య ఏం జరిగినా సరే, నువ్వు ఇకపై అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పకు. అదేంటమ్మా? ప్లీజ్ మంగి. మా గొడవల కారణంగా ఇంట్లో వాళ్ళు బాధపడడం నాకు నచ్చదు. అందుకే ఇకపై ఇంట్లో ఏం జరిగినా అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పకు. అత్తయ్య అడిగితే నేను బావ బానే ఉన్నామని చెప్పు. సరే అమ్మా అని మంగి కిచెన్ రూమ్‌కెళ్ళగానే నందు తన రూమ్‌కొచ్చి బెడ్ మీద కూర్చుంది. ఎందుకో నందు మనసు అంతా గందరగోళంగా ఉంది. ఎందుకు ఉదయం నుంచి ఎవరో నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది అనుకుని మిర్రర్‌లో తను తాను చూసుకుంది. బుగ్గని కవర్ చేయడానికి ముందుకు వేసుకున్న జుట్టుని వెనక్కి నెట్టి చెంపను చూసుకుంది. చెంప అంతా కమిలిపోయి కొద్దిగా వాచి ఉండడం చూసి నందు కామ్‌గా టవల్ తీసుకుని వాష్‌రూమ్‌కెళ్ళింది. ఫ్రెష్ అయ్యి బయటకొచ్చిన నందు తల తిరుగుతున్నట్టు అనిపించి అలా సోఫాలో కూర్చుంది. ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఎందుకు తింటుంది? హర్ష మాటలు తనని బాధ పెట్టినప్పుడు. ఇంతలో ఏవో మాటలు వినిపించడంతో ఓపిక తెచ్చుకొని రూమ్ నుంచి బయటకొచ్చింది. హర్ష, చరణ్ మాట్లాడుకోవడం చూసి వాళ్ళిద్దరూ డ్రింక్ చేయబోతున్నారని అర్థమై తన రూమ్‌కొచ్చి కూర్చుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.